హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆలా మీడియా. రైడింగ్ అంటే, ట్రావెలింగ్ అంటే ఎంతోమంది అబ్బాయిలకి ప్యాషన్ ఉంటుంది. అబ్బాయిలు ఎంతోమంది ట్రావెలింగ్కి ఇష్టపడతారు. అలాగే లదక్ వెళ్ళాలి, లైక్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి మనం బైక్స్ మీద అనుకుంటూ చాలామంది చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఒక లేడీ చేస్తే, బయటికి వెళ్తే, రైడ్లో ఉంటే, తను కూడా క్యాంపెయినింగ్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా థ్రిల్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఎవరు సాహసించరు. చాలా తక్కువ మంది ఉమెన్స్ దీనికి ప్రిఫరెన్స్ చూపిస్తారు. వాళ్ళకి ఎంతో ప్యాషన్గా ఉన్నా ఎవరో ఒకరు తోడు డెఫినెట్లీ కావాలి. వాళ్ళతో మాత్రమే వెళ్ళడానికి చేస్తారు, కానీ లేకపోతే ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ ప్రిఫర్ చేస్తారు తప్ప సింగిల్గా రైడ్కి వెళ్ళడానికి ఎవ్వరూ ప్రిఫర్ చేయరు లేడీస్లోని. అలాగే కుటుంబాలు కూడా కొన్ని కొన్ని ఒప్పుకో. అలాంటిది ఒక ఉమెన్ ఉన్నారు మనతో, తను రైడర్ అండ్ షీఈస్ వెరీ ఫెంటాస్టిక్ ఉమెన్. తను చాలా డేరింగ్ ఉమెన్ అనమాట. చాలా రైడ్స్ చేశారు తను. అలాగే ఒక్క సింగిల్గా రైడ్ చేయడం ఒక ఉమెన్ అన్నది చాలా అంటే ఇబ్బందులతో కూడిన పని కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. మన ఇరిటేట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మనని కొంతమంది ఏంటంటే భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయి అనగానే ఎలా ప్రవర్తిస్తారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ తట్టుకొని తను స్ట్రాంగ్గా ఎలా ముందుకు వెళ్తున్నారు, తనకి ఎదురైన సమస్యలు ఏంటి, తను ఎలా ఫేస్ చేశారు, తనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అన్నది తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే. ఎలా అన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్వేస్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఎలా అనిపిస్తుంది ఒక రైడర్గా, లైక్ ఉమెన్ రైడర్గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం సొసైటీకి? మీకు ఎలా అనిపిస్తుంది? I just feel like it's every day. I don't feel anything special about it, but it feels good. అంటే లైక్ ఉమెన్ అనగానే లైక్ ఇంటి పనుల కోసం, లేకపోతే తను చదువుకున్న ఉద్యోగానికి మాత్రమే పరిమితం అని చాలా మంది అనుకుంటుంటారు. బయటికి వెళ్తే బరి తెగించింది అని కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yeah, that's a big word. యా, చాలా మంది అంటే అంటూ ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళాము అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు, సంథింగ్ ద ఫిషీ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాట్ యు ఆన్సర్ టు దోస్ పీపుల్? First of all, in my life, నా లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఫేస్ టు ఫేస్ ఎవ్వరు నన్ను ఐ నెవర్ ఫేస్డ్ అలాంటి వర్డ్స్ కానీ లేకపోతే నథింగ్ లైక్ యునో యాజ్ యూ సే బ్యాడ్ వర్డ్స్ ఆన్ ద ఫేస్ ఎవరు ఇప్పటి వరకు ఎప్పుడు అనలేదు సో ఫార్. అండ్ మేబీ ధైర్యం కుదరలేదు లేకపోతే ఐ డోంట్ నో, బట్ ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ ఇన్ ఫ్యాక్ట్. But this thing, like, you know, these words that are being used, with chala heavy words and the big words, I don't understand how can people be anta easy ga oka ammayini enduku okaru oka maata anestaru. I don't get it. I don't understand. But basically I think ammayilku kuda oka vishayam they have to keep in their mind. Eppudu gurtunchukovalsindi enti anante oka maata ante like what is this word అండ్ వై డస్ దిస్ హర్ట్ యూ సో మచ్? ఎందుకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి? రైట్ అంటే వచ్చి వాట్ వీ వర్ టాకింగ్ ద అదర్ డే, రైట్? బరి తగ్గించిందనో క్యారెక్టర్లెస్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఒక చాలా మంచి ఎక్సర్సైజ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్. ఓకే, తెలుగులో క్యారెక్టర్ బిల్డింగ్ అంటే క్యారెక్టర్ అంటే చరిత్ర, రైట్? సో మనం అందరం స్కూల్కి వెళ్ళాము, చదువుకున్నాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ వీ రీడ్ అబౌట్. గొప్ప గొప్ప వాళ్ళే చరిత్రలు చదువుతాం. అందులో ఏం క్యారెక్టర్స్ చదువుతాం, ఏం ఇష్యూస్ చదువుతాం? పట్టుదల, కృషి అండ్ అదర్ థింగ్స్ దట్ యూ కెన్ టాక్ అబౌట్. అది కదా క్యారెక్టర్ అంటే, రైట్? సో షోయింగ్ కరేజ్ ఇస్ క్యారెక్టర్. షోయింగ్ హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, ఇవి కదా క్యారెక్టర్ అంటే. సో ఒక అమ్మాయి బయట కనిపిస్తే బరి తెగించింది అంటాం, లేకపోతే వాట్ ఎవర్ దట్ క్యారెక్టర్లెస్ థింగ్ దట్ యూ సే. ఐ రియలీ ఫీల్ స్ట్రేంజ్. ఎందుకంటే మనిషి కనిపిస్తే మీరు మనిషిలాగా విలువ చేస్తారా, లేకపోతే రెండు కాళ్ళ మధ్యన ఏముంది, అక్కడ ఏమేం జరుగుతుందని మాత్రమే ఆలోచిస్తారా? కనిపించగానే ఆ వర్డ్ మీకు అనాలనిపించింది అని అంటే ఐ డోంట్ హ్యావ్ అదర్ వర్డ్స్ ఫర్ సచ్ పీపుల్. వాళ్ళని పర్వర్ట్ అనే అనాలి. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. లేకపోతే మనిషి కనిపిస్తే వాట్ యూ సీ? మంచి మర్యాద, గుడ్నెస్, బిహేవియర్, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవటానికి ఏమైనా ఉందా? మంచిగా మాట్లాడుతున్నారా, ఏమైనా చెప్తున్నారా? యూ షుడ్ సీ దాట్. అది కాదు, అది మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఎవరైనా, ఏ జెండర్ అయినా కూడా వై డూ యూ వాంట్ టు? నీ ఇంట్రెస్ట్ అక్కడే ఎందుకుంది? వాళ్ళ రెండు కాళ్ళ మధ్యనే ఎందుకుంది నీ ఇంట్రెస్ట్? అక్కడ ఏం జరుగుతుంది అది మాత్రమే ఎందుకుంది నీ ఇంట్రెస్ట్? సో ఆలోచించే వాళ్ళు, అనేవాళ్ళ గురించి ఐ థింక్ దట్స్ ద ఓన్లీ వర్డ్ ఐ కెన్ యూస్ ఫర్ దెమ్. అంటే మీ గురించి అనే కాదు, నేను ఆల్ ఓవర్, just I'm talking in general about women. Okay, that why
నా గురించి అంటే పర్సనల్గా నేను చెప్పాను కదా, నాకు పర్సనలీ ఆన్ ద ఫేస్ ఎప్పుడు నెవర్ ఎవర్, స్కూల్, కాలేజ్, ఆఫీస్, నెవర్ ఎవర్ ఐ ఫేస్ సచ్ ఎ థింగ్ రైట్ ఆన్ మై ఫేస్. బట్ దిస్ ఇస్ ఫర్ అదర్ గర్ల్స్, లైక్ వై ఆర్ యూ పేయింగ్ అటెన్షన్ టు దాట్ అనేవాళ్ళ గురించి. నువ్వు బయటకు వెళ్తే నువ్వు ఒక రోజు ఒక స్లీవ్లెస్ వేసుకుంటే ఎవరో ఆంటీ వచ్చేలా అంది అని అంటే, ఆంటీ గురించి నువ్వు తెలుసుకోవాలమ్మా, ఆంటీ పర్వర్ట్ కాబట్టి నువ్వు స్లీవ్లెస్ వేసుకున్న ఆవిడకి బాధ వస్తుంది, లేకపోతే ఎందుకు? వై డస్ షీ కేర్? డస్ షీ ఆస్క్ యూ లైక్ హౌ ఆర్ యూ, నీ హెల్త్ ఎలా ఉంది, బాగున్నావా, బాగా చూసుకున్నావా, బాగా చదువుతున్నావా? లేకపోతే ఇంటర్ఫియర్ చేయరు బేసికలీ. మీరు ఏమైనా లైఫ్ అడ్వైస్ అడిగితే లైఫ్ అడ్వైస్ ఇవ్వాలి, బికాస్ షీఈ్ ఓల్డర్ దెన్ యూ. బట్ వాట్ ఈస్ ఆల్ దిస్ థింగ్, వాట్ ఈస్ ఆల్ దిస్ రబిష్ అబౌట్ క్యారెక్టర్? There are other things about character. It's courage, it is determination, it is hard work, it is motivation, it is having honor, pride, glory. ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. బట్ మొత్తం అంతా తిప్పి 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 ఎవరైనా ఇలాంటి వర్డ్స్ వాడేవాళ్ళు ఎక్కడికి వస్తారు? ఒక్కటే పాయింట్. సో ఒక మనిషిని చూస్తే నీకు ఒక్క పాయింట్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అంటే ఏంటి అర్థం? రైట్. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. You should do your character building, but it is not between your legs, it's between your ears. You work here, that's where you work, and you should work on it continuously. That's what I'll say. సో అంటే నార్మల్గా మీరు ఎంచుకునేటప్పుడు కానీ ఒక ప్యాషనేట్గా కొన్ని ఎంచుకుంటారు. నేను యాంకరింగ్ ఫీల్డ్ ప్యాషనేట్గా ఎంచుకున్నాను చదువుకున్నా కూడా. మీరు చదువుకున్నారు అండ్ ఇంకా ఇప్పుడు ట్రావెలింగ్ అన్నది ఎంచుకున్నారు. లైక్ జాబ్ చేస్తూ ట్రావెలింగ్ మెయింటైన్ చేస్తున్నారా? లైక్ మీకు డిఫరెంట్ లైఫ్ ఉందా లైక్ ట్రావెలింగ్ కాకుండా? Oh yeah, I'm a consultant. I'm an independent consultant. So based on projects, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, అందులో కన్సల్టింగ్ జాబ్. సో ఇక్కడ చాలా MNCs ఉన్నాయి కదా ఇన్ హైదరాబాద్. లక్కీలీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ MNCs అండ్ దేర్ ఆన్ అ స్ట్రాటజీ సైడ్ నేను వర్క్ చేస్తాను. ఐ వర్క్ యాజ్ అన్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్. సో సైకాలజీ నేను చదివిన ఫీల్డ్. నా స్పెషలైజేషన్ ఆర్గనైజేషనల్ సైకాలజీ. అందులో స్ట్రాటజీ డిపార్ట్మెంట్లో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఐ వర్క్. సో మై ట్రావెలింగ్ ఈజ్ డివైడెడ్ లైక్ దిస్. 1 yearలో 12 months, రైట్? 2 months I travel, 10 months I work. ఓకే. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా అవరోధాలు ఉంటూ ఉంటాయి. లైక్ చాలామంది అడ్డుకట్టలు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్య మధ్య దారుల్లో కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. లైక్ ముసుగేసుకున్నంత వరకు మనం అమ్మాయా అబ్బాయా అన్నది ఇట్స్ అంటే డిఫికల్ట్ థింగ్ అండ్ డిఫరెంట్ థింగ్ కూడా. అండ్ బట్ ఒక్కసారి అమ్మాయిని ఒకసారి ఒక దగ్గర ఆపి తీసుకోవచ్చు మనం, శ్వాస తీసుకోవడానికి కానీ, ఫ్రెష్ ఎయిర్ కోసం కానీ, వాటర్ కోసం. ఇలాంటి సందర్భాల్లో ఓకే అమ్మాయి తిను రైడర్ అనగానే ఒక చిన్న చూపు కావచ్చు, లైక్ వీళ్ళు రైడ్ చేస్తున్నారా అమ్మాయిలా అని చెప్పేసి కొంచెం ఎగతాళిగా మాట్లాడడం కావచ్చు, ఎక్కిరించే వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలా చాలా ఫేసెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫేస్ చేయాలి. ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ కూడా? నాకు నిజంగా దివ్య, ఐ డోంట్ రియలీ, నాకు రియలైజ్ కాదేమో బికాజ్ ఐఎమ్ సో ఫోకస్డ్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ వన్ థింగ్. అండ్ చాలామంది మేబీ ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ఆల్ బ్యాక్ హ్యాండెడ్గా ఏదో చేస్తూ ఉంటారు. లైక్ డైరెక్ట్ ఓపెన్గా దే విల్ నాట్ సే, దే విల్ బీ లైక్ అదంతా ఇండైరెక్ట్గా ఉంటుంది. అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా క్రియేట్ చేస్తారనంటే, ఐ వాజ్ అవుట్ సమ్వేర్, పాన్ కార్డ్, దే స్టోల్ మై పాన్ కార్డ్ జస్ట్ లైక్ దట్. ఎందుకు అని అంటే, నేను 14 months లోపల I did 2 big rides and 2 small rides. Okay, so close to 1 lakh kilometers అయింది నాకు ఇప్పుడు. 1 lakh kilometers I just traveled in this country. Okay, so బుల్లెట్ కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్ క్లబ్స్ కానీ హైదరాబాద్లో ఒక 20-25 years నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి నేను రా బైకర్ రా, ఇది పెద్దన్న, బ్లా బ్లా, జో బీ హై బడా భాయ్, సర్దారి అలా పేర్లు చెప్పుకొని, బిగ్ బ్రదర్, వాట్ బిగ్ డాడీ, చాలా పేర్లు ఉంటాయి, వాళ్ళే పెట్టేసుకుంటారు. లోన్ వుల్ఫ్ అని ఏవేవో ఉంటాయి. ఓకే, అంతా అన్నీ చెప్పి ఇలా కాలర్ ఎగరేసుకుని వెళ్ళి తిరిగేవాళ్ళు. నేను 14 monthsలో చేసింది వాళ్ళు 25 yearsలో చేయలేదు. ధైర్యం కుదరలేదు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి మేలిగో బాగా హర్ట్ అయింది. సో దానివల్ల వెళ్తున్నప్పుడు, స్టార్ట్ అయ్యే ముందు, వెళ్తున్నప్పుడు, బిఫోర్ ద రైడ్, డ్యూరింగ్ ద రైడ్ అండ్ ఆఫ్టర్ ద రైడ్ అన్నీ చాలా రకాలుగా దే విల్ ట్రై టు ఎఫెక్ట్ యూ.
ఓకే. వీళ్ళు చేసేది ఏముండదు. జీవితంలో ఎప్పుడు ఏ గుర్తింపు లేనోడు ఎలాగోలాగా ఒక 2-3 లాక్స్ సంపాదించి ఒక బైక్, ఒక బుల్లెట్ తెచ్చుకొని బుల్లెట్ క్లబ్ జాయిన్ అవ్వడం, దాదా అని చెప్పుకొని తిరగటం. అంతేగాని పీకిందేం ఉండదు లైఫ్‌లో. ఇలాంటి వాళ్ళకి నాలాంటి అమ్మాయిలు చూస్తే తట్టుకోలేరు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు గదా! నా డ్రెస్ కంటే నీ డ్రెస్ బావుంటే చింపేస్తారు. ఆ టైప్‌లో చెప్పటానికి జోక్‌లాగా చెప్పాను కానీ దే యాక్చువల్లీ గో టు ద నెక్స్ట్ లెవెల్. చాలా సివియర్ డేంజర్స్ లాంటివే ఆళ్ళు క్రియేట్ చేస్తారు. లైక్ ఐ విల్ గివ్ యూ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నేను నేనేదైనా పెద్ద పని లైఫ్‌లో రైడే కాదు లైఫ్‌లో కూడా ఏదైనా ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ బిగ్ నేను చెప్పను. ఐ విల్ డూ అండ్ ఐ విల్ షో. చేసి చూపిస్తా చెప్పను. ఓకే. సో, ఇన్ ద సేమ్ వే నేను సోలో రైడ్ చేసే ముందు కూడా చాలా మందికి చెప్పలేదు. బట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటది కదా! ఫ్రీక్వెంట్‌గా షెడ్‌కెళ్తుంది, ఫ్రీక్వెంట్‌గా గరాజ్‌కెళ్తుంది, బైక్ చెక్ చేయించుకుంటుంది అండ్ న్యూ స్పేర్ పార్ట్స్ కొంటుంది. సో, వాళ్ళకెప్పుడు కన్నుంటది మీ మీద. సో, ఏం చేశాడంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ ఫోన్ చేసి, "కిరణ్ మీరు పెద్ద రైడ్ చేస్తున్నారని విన్నాను నేను. సో, మీరు డెఫినెట్‌గా ఈ పర్టిక్యులర్ గరాజ్‌కెళ్ళాలి. మనోడున్నాడు. వాడు బాగా హి ఈస్ వెరీ గుడ్. బైక్ బాగా హి విల్ చెక్ అండ్ డూ ద సర్వీసింగ్ వెరీ వెల్. మీరు తప్పకుండా అక్కడికే వెళ్ళాలి" అని చెప్తే, నేను అప్పటికి ఇంత బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయని అనుకోలేదు మనుషులకి. బట్ దెన్ ఐ వెంట్. అండ్ యాజ్ యూజువల్ మనం అందరం అలా ఒకటే చేస్తాం కదా! 3 డేస్ తర్వాత అయినా కూడా రేపే, రేపే అని చెప్తాం కదా! జస్ట్ సో దట్ సంబడి అర్జెన్సీ క్రియేట్ చేయడానికి. సో, ఐ టోల్డ్ హిమ్ ఐమ్ గోయింగ్ నెక్స్ట్ డే. And then I asked him to do something, basic servicing and checkup and everything. Perfect fitness check చేయడానికి, బైక్ ఫిట్నెస్ చెక్ చేయడానికి. అండ్ దెన్ దట్ పర్సన్ ఏదో చేశాడు మధ్యలో నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళు కాల్ చేశారు. సో, నేను ఫోన్ తీసుకొని సైడ్కి వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మెకానిక్ అన్నాడు, మేడం మీ బైక్ రెడీ అని చెప్పేసి. అండ్ దెన్ ఐ వెంట్ హోమ్. నార్మల్ కదా. అండ్ దెన్ వన్స్ ఐ వెంట్ హోమ్, నెక్స్ట్ డే I just wanted to do a fitness check ride. I had a terrible problem with my bike. అది నిజంగా నేను రైడ్లో ఉన్నప్పుడు జరిగితే రైడ్ ఆగిపోయేది నాది. సో, నాకు కాల్ చేసి మరి ఒక పర్టిక్యులర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళని చెప్పి మరి దే క్రియేటెడ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ మై బైక్. నా బైక్కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది 2 or 3 times యాక్చువల్గా. నమ్మకస్తులే. అండ్ అది కూడా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. సడన్ బ్రేక్ ఫెయిల్యూర్స్, గేర్ ఫెయిల్యూర్స్ అలాంటివి. ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రైడ్లో ఉన్నప్పుడు వాట్సాప్లో ఇమేజెస్ పంపిస్తారు. ఏంటి రోడ్ యాక్సిడెంట్స్లో చచ్చిపోయిన వాళ్ళ ఫొటోస్ పంపిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. చూసి భయపడి ఆగిపోతారని. అంటే ఆ ఫొటోస్ కూడా ఎలా ఉంటాయంటే చాలా గ్రాఫిక్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక బాడీ ఉంది, తల లేదు, చెయ్యి ఇలాగా ముక్కలు అయిపోయింది. ఇలాగ రోడ్ యాక్సిడెంట్స్లో చచ్చిపోయిన వాళ్ళే అందరివి. వాడి పేరు జాను ఏదో ఉంది. వాడు నాకు పంపించాడు ఒకసారి ఇలాంటి పిక్చర్స్ కంటిన్యూస్గా. పిక్చర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డెడ్ ఆన్ ద రోడ్ యాక్సిడెంట్స్లో చచ్చిపోయిన పిక్చర్స్ పంపిస్తూ ఉంటారు. ఇలా మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు? అంటే ఇప్పుడు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. మీరు ఎవరిని వాళ్ళ డబ్బులేం తినట్లేదు. వాళ్ళకేం ఇచ్చేయట్లేదు. లైక్ సో వై దే ఆర్? అంటే పీపుల్ ఎందుకు అలా ఉంటున్నారని మీరు అనుకుంటారు? ఎందుకు జెలస్ అవుతారు చెప్పు? ఎస్పెషలీ ఇది మేల్ డామినేటెడ్ ఫీల్డ్. చెప్పాను కదా దివ్య, 25 years వాళ్ళు చేయలేకపోయింది నేను 14 monthsలో ఫినిష్ చేశాను. అండ్ ఇట్స్ మేల్ డామినేటెడ్ ఫీల్డ్. మీరు అక్కడికి వచ్చి చూడాలి, బైకర్స్ గ్యాంగ్లో చూడాలి. ఒక్కొక్కడు నా అంత మగాడు లేడని మాట్లాడు ప్రతి ఒక్కడు, ఎవ్రీ పర్సన్. సో ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ కదా, వెరీ నార్మల్ థింగ్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జుగేషన్, ఆపరేషన్ ఆఫ్ విమెన్, సబ్జుగేషన్. అంటే అమ్మాయి ఉంటే బైకర్స్ క్లబ్లో ఒక అమ్మాయి ఉంటే బైకర్గా జాయిన్ అయితే తన సెల్ఫీస్ మాత్రమే, లేకపోతే ఎవడైనా వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, ఇఫ్ హీ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హర్, వాడికి పనికి రావాలి తప్పితే షీ షుడెంట్ డామినేట్ దెమ్. వాళ్ళకంటే బెటర్ పర్ఫామ్ చేయకూడదు. అది మాత్రమే వాళ్ళ ఉద్దేశం. చాలా తక్కువ మంది ఈ బైకర్స్ క్లబ్లో షో ఆఫ్కి, సోషల్ మీడియా ఫాలోయింగ్కి తప్పితే రియల్ బైకింగ్ స్పిరిట్ ఉన్నది చాలా తక్కువ మంది నన్ను అడిగితే. పర్సనల్ ఇంప్రెషన్, వెరీ ఫ్యూ మెన్ అండ్ విమెన్ హ్యావ్ దట్ ఇన్సైడ్ దమ్. సో ఈ కరేజ్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎలా ఒప్పుకున్నారు? లైక్ మీకు కరేజ్ ఉంది, నేను వెళ్ళిపోతాను అని అన్నారు. లైక్ యూ కెన్ ఫేస్ ఎవ్రీథింగ్ అని. ఐ డోంట్ టెల్ ఎనీబడి బిఫోర్ ఐ స్టార్ట్. ఐఎమ్ నాట్ ఎ మైనర్ అండ్ ఐవ్ బీన్ టేకింగ్ మై డెసిషన్స్ ఫ్రమ్ 18. ఈవెన్ బిఫోర్ దాట్ నా డెసిషన్స్ ఎప్పుడు నేను తీసుకుంటాను.
And I think it's been there with me from a very long time. I started like that. And ఇంకొకటి, యాజ్ వీ వర్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ బిల్డింగ్, రైట్? సో యూ హ్యావ్ టు షో దట్ థింగ్. మన చుట్టూ ఎప్పుడు మనం చేసేవన్నీ ఉన్నవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, డిసిప్లిన్ లేదు, ఫ్రెండ్స్ అందరు ఎదవలైతే పేరెంట్స్ కూడా నమ్మరు. మీలో మీరు అది యూ హ్యావ్ టు షో దట్ పర్సనాలిటీ ఇన్సైడ్ యూ యాజ్, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ డిసిప్లిన్. రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే నేను పర్సనలీ నేను చాలా అకౌంటబుల్గా ఉంటాను నా లైఫ్లో. అంటే నేను చేసే ప్రతి యాక్షన్కి, వచ్చే రియాక్షన్కి నేనే బాధ్యతరాలను. ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. నాదే బాధ్యత, రైట్? సారీ ఫర్ మై తెలుగు, ఐఎమ్ సో సారీ. సో యా, యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఐఎమ్ వెరీ అకౌంటబుల్. ఐఎమ్ నాట్ కేర్లెస్. Okay, and I don't get easily, you can't excite me or you can't make me sad. You can say whatever you want, but at the same time my question is like, can you face me? నైస్. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఫస్ట్ ఒక ప్లాన్ రాగానే ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఈ ట్రిప్కి వెళ్ళిపోదాం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ట్రిప్కి వెళ్ళిపోదాం. బట్ ఏది జరగదు, సింగిల్గా ఒక్కడే మిగిలిపోతాడు లాస్ట్లోకి వచ్చేసరికి. హీఈస్ కాల్డ్ రైడర్, ఐ థింక్, ఇన్ మై ఒపీనియన్. బికాస్ అందరూ వెళ్దాం వెళ్దాం అనేసి హ్యాండ్ ఇస్తారు, తర్వాత వీడు వెళ్ళాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తుంటాడు. అలాంటిది మీ ప్రయాణం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రయాణంలోని లైక్ ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అనిపించింది? లైక్ అసలు ట్రావెలింగ్ చేద్దాము అనే థాట్ ఎందుకు వచ్చింది? ఓ, ట్రావెలింగ్ ఇస్ అందరికీ ఉంటుందేమో దివ్య, డోంట్ యూ థింక్? ఎవ్రీబడి వాంట్స్ టు ట్రావెల్. అది ఓపిక అందరికీ ఉండదు, ప్లాన్స్ అందరికీ వర్కౌట్ కావు, బట్ ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ టు ట్రావెల్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, one of the major things I do, major likes in my life, or something that is my major investment in life, is books. And that is what I will tell every girl, every boy, every girl, every young person, anybody who is less than 25, please start reading books. And if you can, read this book called Fountainhead by Ayn Rand. Okay, 15, if you are 15 years old and if you are watching me, read this book. 15కి చదవండి, మళ్ళీ అదే బుక్ 20-year-oldకి చదవండి, మళ్ళీ అదే బుక్ 25కి చదవండి. రీడ్ బుక్స్. వన్స్ యూ స్టార్ట్ రీడింగ్ బుక్స్, యువర్ బ్రెయిన్ ఎక్స్పాండ్స్. నవ్ యూ నీడ్ టు సీ ద వరల్డ్. ప్రపంచం అనేది చాలా పెద్దది, అండ్ లైఫ్ ఈజ్ నాట్ షార్ట్, లైఫ్ ఈజ్ బిగ్. లైఫ్ పెద్దది, ప్రపంచం పెద్దది, పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫైనైట్. మనం ఒకే చోట ఉండి ఒకటే పని చేసుకొని, అంటే ద వరల్డ్ ఈజ్ ఓపెన్ టు యూ, వై వోంట్ యూ గో? అంటే మీ అకౌంట్లో ₹1,00,000 ఉంటే మీరు ఎందుకు స్పెండ్ చేయరు? ద వరల్డ్ ఈజ్ ఓపెన్ టు యూ, ఆల్ ద డోర్స్ ఆర్ ఓపెన్ టు యూ, వై ఆర్ యూ నాట్ గోయింగ్? కొంచెం ఓపిక, లైక్ యూ హ్యావ్ టు జస్ట్ ప్లాన్, దట్స్ ఆల్. దట్స్ వెరీ ఈజీ. ఫర్ మీ ఇట్ ఈస్ ఈజీ. లేకపోతే ఐ జస్ట్ థింక్ లైక్ బికాస్ ఐ హ్యావ్ ఫోకస్డ్ మై సెల్ఫ్, నాకు ఈజీ అనిపిస్తుందేమో. అండ్ ఇన్ఫ్యాక్ట్ రైడ్ కూడా, యాజ్ యూ నో, it's on the deadliest roads of the country. World's most deadliest roads అని మీరు గూగుల్ చేస్తే వచ్చే రోడ్స్ అని నేను కవర్ చేశాను ఇండియాలో. సో వైల్ ఐ వాజ్ ఆ రోడ్ మీద వెళ్ళినప్పుడు, ఈవెన్ వైల్ ఐ వాజ్ రైడింగ్, ఐ వాజ్ సీయింగ్ అదర్ రైడర్స్ డై ఆన్ ద రోడ్, ఎందుకంటే ద రోడ్స్ ఆర్ వెరీ ట్రికీ. సో నేను డెడ్ బాడీసే చూశాను. నేను చేసే రూట్లోనే వెళ్ళి చనిపోయిన వాళ్ళని నేను చూశాను. సో I don't know where I started, but I ended up here. లైక్ మీరు అంటే డెడ్ బాడీస్ని చూసాను అన్నారు. ఫస్ట్ మీరు అంత అంటే భయంకరమైన రూట్స్ అంటూ ఉంటారు కదా, ఏ రూట్కి వెళ్ళారు? లైక్ ఏ రూట్ అంటే, ఇప్పుడు there are many routes, Divya, from Hyderabad. So what I did was, I rode from Hyderabad to Khardungla top. So Khardungla, very lucky that it is in India. సో అక్కడికి వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్ అక్కర్లేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇట్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అంటే మనం 2 legsతో ఎవరెస్ట్ ఎక్కచ్చు అని అంటే, 2 wheels మీద హైయెస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళచ్చు అని అంటే ఖార్దుంగ్లా. ఓకే, దెన్ ఆన్ ఖార్దుంగ్లా రోడ్ అగైన్, ఇది ఇండియాలకే కాదు, దే ఆర్ బైకర్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ హూ కమ్ దేర్ టు టచ్ ద ఖార్దుంగ్లా పాయింట్. సో నా ఐడియా, హైదరాబాద్ నుంచి ఖార్దుంగ్లా, నా ఇంటి నుంచి, ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఫ్రమ్ మై హౌస్ టు ఖార్దుంగ్లా ఆన్ మై బైక్. దట్ వాస్ ద రైడ్. సో ఈ రైడ్లోనే మనకి చాలా రూట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ట్రికీ, వెరీ డేంజరస్. అన్నిటికంటే ఎక్కువ డేంజరస్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వెదర్.
ఆ వెదర్లో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆక్సిజన్, యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ యూ. ఓకే, అండ్ మీరు డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ జస్ట్ సే లైక్ ఇప్పుడు రోడ్ ఇలా టర్న్ అయిందని అంటే యూ హ్యావ్ టు టర్న్ లైక్ దాట్, బట్ యువర్ బ్రెయిన్ డస్ నాట్ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మెనీ పీపుల్ జస్ట్ ఫాల్ డౌన్. అండ్ పడిపోవటానికి కూడా హైట్ చాలా ఎక్కువ ఉంటుంది, 18,000 feet, 17,000 feet. సో మెనీ టైమ్స్ బాడీస్ దొరకటం కూడా డిఫికల్ట్ అవుతుంది. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ డెడ్లియస్ట్ రోడ్. సో డెడ్లియస్ట్ రోడ్స్ ఇక్కడ you have towards Ladakh, it's Pang, Rotangla, Khardungla, Zojila, Spiti, అలా ఉన్నాయి. కన్యాకుమారి ఎందుకు వెళ్ళాలి అంటే కన్యాకుమారి వెళ్ళడం చాలా మందికి ఒక ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా రైడర్స్ చెప్తే కన్యాకుమారి, కాశ్మీర్, తర్వాత లదాఖ్ ఇట్లా కొన్ని పేర్లు చెప్తుంటారు, మనాలి ఇలా చెప్తూ ఉంటారు ట్రావెలింగ్ ప్లేసెస్ అని. కానీ మీకు అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి వెళ్ళాలనిపించిందా, లేకపోతే రైడింగ్ స్టార్ట్ చేశాక వెళ్ళారా? ఓ కన్యాకుమారి ఐ హ్యావ్ బీన్, ఫస్ట్ టైం కాదు నాకు రైడ్లో కవర్ చేసింది. బట్ నాకేంటంటే మైండ్లో I wanted to be on the road for as long as I can. ఓకే, సో నేను స్టార్ట్ అయ్యి ఐ వెంట్ టిల్ కన్యాకుమారి, ఎండ్ పాయింట్ కదా, ఇంకా అటు వెళ్ళటానికి లేదు. సో దిస్ సైడ్, దట్స్ ఇట్. అంతే, ఎక్కువ కాంప్లికేటెడ్ థింకింగ్ లేదు. ఐ లైక్ డూయింగ్ వాట్ ఐ డూ, ఐఎమ్ డూయింగ్ దట్స్ ఆల్. సో ఇక్కడి నుంచి ఇదే లాస్ట్ పాయింట్. సరే, అక్కడి నుంచి నార్త్కి వెళ్తా లాంగెస్ట్. సో నేను జమ్మూ వరకు వెళ్ళాను అలా, ఈ వెస్ట్ కోస్ట్ మొత్తం కవర్ చేసి, అండ్ దెన్ గుజరాత్ అండ్ రాజస్థాన్, అరౌండ్ కేరళలో మొత్తం 12 days అనుకుంటా ఫర్ మీ టు కవర్ కేరళ. అండ్ ఇట్ వాజ్ రైనింగ్ లైక్ హెల్, రైనింగ్ ఆల్ డే. అది అలాగా కవర్ చేసుకుంటూ రాజస్థాన్కి వెళ్ళేసరికి ఒక 53 degrees ఉండింది టెంపరేచర్. ఇట్ వాజ్ లైక్ హాట్. మనం ఆగి నించుంటే స్కిన్ మీద అప్పర్ లేయర్ బర్న్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి ఆన్ ద స్పాట్. రాజస్థాన్, రాజస్థాన్, ఎస్పెషలీ ఇన్ ద ఏరియాస్ లైక్ పోఖ్రన్ అండ్ ఆల్. సో ఐ కవర్డ్ పోఖ్రన్ ఆల్సో. అండ్ కవర్ చేసుకొని అలాగా క్రాస్డ్ పంజాబ్ అండ్ ఐ వెంట్ టు జమ్మూ. వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ జమ్మూ, ఐ కాంటాక్టెడ్ విత్ ద లోకల్ అథారిటీస్ అండ్ దే టోల్డ్ మీ దట్ దెర్ ఈస్ అ కర్ఫ్యూ ఇన్ శ్రీనగర్. అందుకే నేను శ్రీనగర్ వెళ్ళలేదు ఫస్ట్ రైడ్లో. జమ్మూ నుంచి రిటర్న్ రావాల్సి వచ్చింది. సో జమ్మూ నుంచి ఐ వెంట్ టు అటారీ బార్డర్, వాఘా బార్డర్, అది ఫ్లాగ్ సెరమనీ ఉంటుంది కదా. సో ఐ వెంట్ టు దాట్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్. ఇంకేముంది, రిటర్నే రావాలి కదా. సో ఆల్ దిస్ ఐ వాజ్ ఆన్ ద రోడ్ ఫర్ లైక్ 60 days. అంటే ఒక అమ్మాయి ఒక్కరోజు అర్ధరాత్రి పూట రోడ్డు మీదకి వెళ్ళడమే చాలా కష్టం. చాలామంది అంటూ ఉంటారు, ఒక అర్ధరాత్రి బయటికి వెళ్తా అంటే, ఈవెన్ మీ మమ్మర్ కావచ్చు, మా మదర్ కావచ్చు, వెళ్తాను అంటే వద్దు, నైట్ పూట ఆడపిల్లలకి మంచిది కాదు అని అంటుంటారు. మీరు 60 days ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఈ 60 daysలో టెంట్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిటి దగ్గర హోటల్స్ ఉండవు, ఏం ఉండవు కొన్ని ప్లేసెస్లో. మీరు ఎలా ఫేస్ చేశారు? లైక్ ఒంటరిగా ఆ టెంట్ ఇవి ఎలా అసలు? ఐ డోంట్ నో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేనేమైనా ట్రబుల్లో పడితే అయ్యయ్యో నాకేమైపోతుందని నేను ఎప్పుడూ ఆలోచించాను. ఐ డోంట్ థింక్ సో. నాకు ఆఫ్ ఆల్ ద థింగ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ ఐ రియలీ వండర్. నాకు డౌట్స్ రావు దివ్య. ఐ డోంట్ హ్యావ్ డౌట్స్. ఐ వాంట్ టు డూ దిస్, ఐ విల్ డూ దిస్, దట్స్ ఆల్. నో క్వశ్చన్స్, నో డౌట్స్. నాకు ఎవరైనా డౌట్స్ పెడితే స్టాప్ టాకింగ్ టు మీ. ఐ వాంట్ టు డూ దిస్, ఐఎమ్ డూయింగ్ దిస్. నీకు డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ అవుట్, బట్ ఐ విల్ నాట్ హ్యావ్ డౌట్స్. దట్స్ ద మైండ్ దట్ ఈస్. అండ్ ఎక్కువ చాటర్ ఉండదు, మైండ్ కూడా ఖాళీగా. మై మైండ్ ఈజ్ ఎంప్టీ. ఐఎమ్ ఓన్లీ అలర్ట్. ఐఎమ్ వెరీ అలర్ట్ అండ్ టచ్ వుడ్, లైక్ ఐ నెవర్ హ్యాడ్ ఎ సింగిల్ యాక్సిడెంట్, నాట్ ఎ స్క్రాచ్. లైక్ అంటే మీరు టెంట్స్ వేసుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేయడం, ఇరిటేట్ చేయడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? యూ స్టాండ్ అప్ అండ్ యూ షౌట్ లౌడ్లీ, ఎవరు చేస్తాడు? కానీ కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి దివ్య. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకు, జస్ట్ ఓపెన్ ద న్యూస్ పేపర్ అండ్ సీ అమౌంట్ ఆఫ్ క్రైమ్ ఆన్ విమెన్ ఇన్ ఇండియాలో. దేర్ ఓన్ హౌసెస్, వాళ్ళు ఉండే ఇళ్ళే అమ్మాయిలకి సేఫ్ కాదు, మదర్ ఇన్ లాస్ ప్లేస్ సేఫ్ కాదు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్రైమ్ ఇన్ ఇండియా, బట్ అది ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్.
So it's a thing that as a society we have to change. It's a complete social change. Not only women. Patriarchy మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో తెలుగు మాట్లాడతారు అంటే మగవాళ్ళు మాత్రమే మాట్లాడతారు, ఆడవాళ్ళు కూడా మాట్లాడతారు. ఎవ్రీబడి టాక్స్ రైట్. సో పేట్రియార్కీ కూడా అలాగే. ఎవ్రీబడి ఈజ్ పేట్రియార్కల్. ఎవరో కొంతమంది చేంజ్ అయ్యి కొంతమంది అమ్మాయిలకు మాత్రమే ఆ విచక్షణ వచ్చి దే స్టార్టెడ్ థింకింగ్ లైక్ ఐ ఆమ్ అ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అ ఉమన్, ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ డిజర్వ్ ఆర్ ఐ ఓన్ మై సెల్ఫ్, ఐ ఓన్ మై బాడీ, ఐ ఓన్ మై రైట్స్. ఇది కొంతమందికే వచ్చాయి చాలా వరకు. అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ మెన్ ఆల్సో who sincerely believe in that thought. బట్ మెనీ పీపుల్, మెన్, విమెన్, చిల్డ్రన్ అందరూ చాలామంది పేట్రియార్కల్గానే ఉన్నారు. పేట్రియార్కీలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మిసాజినీ, అంటే హేట్రెడ్ టువర్డ్స్ విమెన్, వాల్యూయింగ్ విమెన్ లెస్. అంటే ఒకే పని ఇద్దరు చేస్తుంటే విమెన్ చేస్తే ఎక్కువ దెర్ ఇస్ నో వాల్యూ, బట్ మెన్ చేస్తే దెర్ ఇస్ వాల్యూ అండ్ ఆల్ దట్ స్టఫ్. లేకపోతే బేసిక్గా ఒక అమ్మాయి ఉంటే తక్కువగా మాట్లాడటం, తన నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేయటం, లేకపోతే అండర్ ఎస్టిమేట్ చేయటం, లేకపోతే తన క్రాస్ చేస్తే ఇఫ్ షీ క్రాసెస్ యూ, ఇఫ్ షీ ఈస్ బెటర్ దెన్ యూ, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బేర్ ఇట్, రైట్. సో ఈ ప్రాబ్లం ప్రతి చోట ఉంది. అండ్ ఇట్స్ నాట్ మై జాబ్ టు థింక్ అబౌట్ ఇట్. మై జాబ్ ఇస్ టు డూ ఇట్ అండ్ షో ఇట్. సో చాలా వరకు అంటే మీరు చాలా ఏరియాస్కి తిరిగినప్పుడు ఉమెన్స్కి సపోర్ట్ చేసే ఉమెన్స్ కూడా ఉంటూ ఉంటారు. ఎస్, డెఫినెట్. లైక్ మీరు రైడర్ అని తెలియగానే వా యు ఆర్ ద రైడరా అని చెప్పి ఎగ్జైట్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. నేను చేయలేని తను చేస్తోంది అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు. సో అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? I've had some wonderful experiences. So స్టార్టింగ్లో మీరు when you asked the first question about like ఇలాగా నెగటివ్ క్రిటిసిజం ఉంటుంది అని అన్నారు కదా, అప్పుడు నాకు వచ్చింది ఈ థాట్ లైక్ when I went out and when I did this, నాకు వచ్చిన ఆదరణ థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో ఉంటే నాకు వచ్చిన క్రిటిసిజం కానీ ట్రోలింగ్ కానీ ఇట్స్ వెరీ లిటిల్, వెరీ వెరీ లిటిల్. అందులో కూడా ట్రోలింగ్ ఎవరైనా బియాండ్ ద లైన్ చేస్తే they've gone to court, they've gone to jail. నేను ఊరుకోను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏమైనా మాట్లాడితే గట్టిగా ఇచ్చేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ డౌట్స్ అబౌట్ ఇట్. కానీ ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే ఐ గో టు కోర్ట్. సింపుల్, దెర్ ఈస్ నో నెగోసియేషన్. అక్కడ నెగోసియేషన్ ఊరుకునేది లేదు, నెగోషియేట్ చేసేది లేదు. ఇట్స్ ఓవర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిటిసిజం ఇట్స్ వెరీ లెస్ యాజ్ కంపేర్ టు నాకు వచ్చిన అప్రిసియేషన్, అడ్మిరేషన్, ఆదరణ, మర్యాద. ఇట్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్, చాలా ఎక్కువ. అండ్ నాకు తెలిసి 3 అమ్మాయిలకి నా పేరు పెట్టారు, లిటిల్ చిల్డ్రన్, లిటిల్ గర్ల్స్, పెద్ద అయిన తర్వాత మీలాగా అవ్వాలి అని. సో ఐ థింక్ దట్ ఈస్, దానికంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఉండదని నేను పర్సనలీ ఫీల్ అవుతాను. నైస్. సో అంటే కిరణ్ గారు, లైక్ చాలామంది అమ్మాయిలు బయటికి రావాలి అని అనుకుంటారు, చాలా ఎంప్లాయ్మెంట్ విషయంలోని ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒక ఉమెన్ ట్రావెల్ అవ్వాలని చెప్పేసి చాలామంది గోల్స్ ఉంటాయి, కానీ సెటిల్ అయ్యాక అవుదాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు వచ్చాక అవుదాం అనే తీరులో కూడా చాలామంది అమ్మాయిలు ఉంటూ ఉంటారు. మీరు వాళ్ళకి అంటే వాళ్ళ కరేజ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏమి ఉండాలి, అసలు లక్షణాలు ఏమి ఉండాలని మీరు చెప్తారు? ఫస్ట్ థింగ్ అబౌట్ గర్ల్స్, మీరు మేజర్లీ తెలుగు ఆడియన్స్ ఉంటారు కాబట్టి వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ ఇస్, కరేజ్ అందరికీ ఉంది లేదో ఐ డోంట్ నో, మేబీ సంబడీ హ్యాస్ టు డెవలప్ ఆర్ సంథింగ్, బట్ కండిషనింగ్ అందరిది ఒక్కటే. సో కండిషనింగ్ ఈజ్ అ సైకలాజికల్ టర్మ్ wherein every girl and every boy is taught to behave in a particular way. మీ భయాలన్నీ మీవి కాదు, మీ ఆలోచనలన్నీ మీవి కాదు, మీ ఇష్టాలన్నీ మీవి కావు. So this is called introspection. I don't know what you say introspection in Telugu. Wherein you question yourself, like what is it that I like, what is it that I don't like, what is it that I want. నాకేం కావాలి, నాకేం వద్దు, నాకేంటి ఇష్టం, నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ఫీల్డ్ ఏంటి. ఈ ప్రశ్నలు చాలా తక్కువ మంది యంగ్స్టర్స్ వాళ్ళని వాళ్ళు అడుగుతారు. ఇదేమైనా ప్రాసెస్ ఉంటే అది మీకు 25 లోపలే జరగాలి, లేకపోతే 25 క్రాస్ అయిన తర్వాత ధైర్యం చేయడం ఉండదు. అండ్ దెన్ యూ బికమ్ వెరీ స్కేర్డ్ అండ్ దెన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్స్ వై ఐ వాజ్ ఆల్సో సజెస్టింగ్ దట్ బుక్ బిఫోర్ 25. ఇన్ఫ్యాక్ట్ ఆ బుక్ మీరు 15లో చదవగలిగితే, ఇఫ్ యూఆర్ 15 years old, గో గెట్ ఫౌంటైన్ హెడ్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్.
Okay, because you have to break conditioning. Every girl, బాయ్స్ too, బట్ గర్ల్స్ మోస్ట్లీ, మీ భయాలు నిజమైన భయాలు కాదు. ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, సొసైటీ బేసిక్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఆడవాళ్ళకి అన్ఫేర్గా ఉంది. మొత్తం సమాజం బ్యాడ్ అని అనట్లేదు, ద వే ఇట్ ఈస్ రన్నింగ్, అది ఎలాగ నడుస్తుందో అది కరెక్ట్గా లేదు. ఎవరు ఆచారాలు ఇవి అవి నథింగ్, ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీ ఆఫ్ దాట్, బట్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, మీకు ఏమైతే నేర్పిస్తున్నారో, మీకు చుట్టుపక్కల సోషల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది చాలా అన్ఫేర్. అక్కడ లాజిక్ లేదు. బేసిక్గా ఇట్స్ జస్ట్ ఒక రకమైన వాట్ యు సే, దోపిడీ, వాట్ యు కాల్ ఇట్, లైక్ దుర్మార్గం అది. ఇట్స్ నాట్ రైట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు బ్రేక్ దట్ కండిషనింగ్. ఎక్కడ దునియా మే బాద్ మే దేఖేంగే, అంటే బయట మనం యూ కెన్ చేంజ్ ద వరల్డ్ లేటర్, ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సో హూ ఆర్ యూ? యు ఆర్ యువర్ థాట్స్, మీ ఆలోచనలు. అండ్ సెకండ్ థింగ్, యువర్ హ్యాబిట్స్, అలవాట్లు. యువర్ థాట్స్ అండ్ యువర్ హ్యాబిట్స్, దిస్ ఇస్ వాట్ యు ఆర్. ఎవరైనా ఒక వైస్ పర్సన్ ముందు మీరు కూర్చొని ఉంటే ఈ రెండు వాళ్ళు చూసి చెప్పేస్తారు నీ లైఫ్ ఎలా ఉంటుందో ముందు అని, బికాస్ దట్ ఈస్ వాట్ యువర్ లైఫ్ ఇస్ హోల్లీ బేస్డ్ అపాన్. ఓకే, యువర్ థాట్స్ అండ్ యువర్ హ్యాబిట్స్, ఫస్ట్ యూ గెట్ దెమ్ ఇన్ టు ప్లేస్, ఫర్గెట్ వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ సేయింగ్. ఎందుకంటే there are people who come from very small backgrounds, remote villages నుంచి వచ్చి they have become army officers, they have become IAS officers, they are in parliament, they are in big places. How did that happen? Because they stopped thinking like that. They broke the conditioning. ఆ కండిషనింగ్ బ్రేక్ చేయాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఆ కండిషనింగ్ బ్రేక్ చేయాలి. ఓకే, డోంట్ బీ అ పాపాకి పరి, ముద్దుల కూతురయ్యి నేనంటే అందరికీ లాడ్ ఇవి అవి అని చెప్తారు కదా, మీరు అలాగ అవ్వద్దు, అలా మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు ఉండద్దు. యూ హ్యావ్ టు బ్రేక్ దట్ కండిషనింగ్ ఫస్ట్. యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. రేపు నీ లైఫ్ నీది కావాలి అని అంటే నువ్వు ఇవాళ దాన్ని బిల్డ్ చేయటం స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ టుడే. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యువర్ థింకింగ్, విత్ యువర్ హ్యాబిట్స్. అండ్ వేర్ డూ యూ గో ఫర్ థింకింగ్? డోంట్ లుక్ అరౌండ్, గో టు బుక్స్. మనకంటే ముందు చాలా చాలా మంది గ్రేట్ మైండ్స్ పుట్టారు, చచ్చిపోయారు, వాళ్ళ జీవితాల గురించి వాళ్ళే రాశారు. లేకపోతే వాళ్ళు ఎంత గ్రేట్ అంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళ జీవిత చరిత్రలు రాశారు. గో రీడ్ దెమ్. ఫర్గెట్ వాట్ యువర్ పింటి పిన్ని గారు ఇస్ సేయింగ్, ఫర్గెట్ వాట్ ఈస్ అ గుడ్ గర్ల్, 16 నెలల అమ్మాయి, వాట్ ఈస్ దాట్ అండ్ ఆల్ దాట్. ఫర్గెట్ ఆల్ దాట్. దే ఆర్ గ్రేట్ పీపుల్. మీరు జెండర్ చూడొద్దు, మేల్ ఆర్ ఫీమేల్ అదేం చూడొద్దు. దే ఆర్ గ్రేట్ మైండ్స్. వాళ్ళకి బ్రెయిన్ ఉంది కదా, మీది బ్రెయినే కదా, గో బై దాట్, లెర్న్ ఫ్రమ్ దాట్, యూ గో బై దట్. గ్రాడ్యువల్గా మీరు ఈ రేస్లో మీరు ఎంత దూరం వెళ్ళిపోతారంటే ఈ చుట్టుపక్కల నాయిస్ ఏదైతే ఉందో అది వ్యర్థ ప్రస్తావనలు అన్నీ, పనికి మాలిన మాటలు మీకు వినిపించవు కూడా, మీరు అంత దూరం వెళ్ళిపోతారు. అండ్ దెన్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ. చాలా వరకు అంటే ట్రావెలింగ్ అన్నది పక్కన పెట్టేస్తే పర్సనల్ లైఫ్ మనకంటూ ఉంటుంది. పర్సనల్ లైఫ్ మీద మనకంటూ కొన్ని యాక్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని యాక్సెప్ట్ చేయలేనివి ఉంటాయి, చాలా ఉంటూ ఉంటాయి. అసలు ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యాక బందీఖానా అయిపోతుందని కొంతమంది అంటూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఆ బందీకాలం నుంచి బయటికి రాలేరు అని కొంతమంది అంటూ ఉంటారు. చాలా రకాలుగా ఉంటాయి, వివిధ రకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. లైక్ ఫ్రీడమ్ వస్తుందని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. తల్లిదండ్రులు ఇప్పుడు నన్ను చేస్తున్నాను, నేను అక్కడికి వెళ్తే ఏదో సాధించవచ్చు అంటాను. లైక్ వాట్ యూ థింక్ అబౌట్ మ్యారేజ్? అంటే ఒక మ్యారేజ్ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మ్యారేజ్ అనేది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ of a monogamous relationship between a man and a woman. That is the definition that we have. Okay, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా అలాగే డిఫైన్ చేస్తుంది, ఒక మ్యాన్కి ఉమెన్కి మధ్యన మొనోగమస్ రిలేషన్షిప్. కానీ నిజంగా అలా ఉన్నాయా? మీకు తెలుసు కదా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? అది మ్యారేజ్ అనేది అందరూ ఇక్కడ ఒక లేబుల్ లా పెట్టుకొని తిరుగుతున్నారు తప్పితే men are doing what they are doing, women are doing what they are doing. Okay, and apart from that, ఇది ఎవరికైతే వర్కౌట్ అయిందో వాళ్ళకి వర్కౌట్ అయింది అండ్ దే గుడ్. వర్కౌట్ అయిన వాళ్ళు దే ఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ టూ బిగ్ అ డీల్. ఓకే, దే థింక్ లైక్
అంటే 5th తర్వాత 6th తర్వాత 7th తర్వాత 8th అనేది ఎలాగ ఉందో, ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత మ్యారేజ్ అనేది కూడా అంత న్యాచురల్ ప్రోగ్రెషన్ లాగా చెప్తారు. దట్ ఈస్ నాట్ రియల్. ఇఫ్ యూ ఫైండ్ అ గుడ్ పార్ట్నర్, మీకు ఇష్టమైతే, మీరు ఇద్దరు అడల్ట్స్ అయితే, బుద్ధి జ్ఞానం ఉన్న ఇద్దరు అడల్ట్స్ అయ్యి ఉంటే, మీరు నిజంగా లైఫ్ గురించి తెలిసి, లైఫ్ సివియారిటీ, సీరియస్నెస్ అండ్ ద బిగ్నెస్. లైఫ్ ఈజ్ నాట్ షార్ట్, లైఫ్ ఈజ్ హ్యూజ్, పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫైనైట్. సో లైఫ్ అనే దాన్ని మీరు ఒక సీరియస్గా తీసుకొని దాని గురించి అర్థం చేసుకునే ఇద్దరు అడల్ట్స్ అయి ఉంటే యూ షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే, అదర్వైజ్ ఏం తెలియదు, 4 సినిమాలు చూసాను, ఇదే పద్ధతి, ఇదే ప్రక్రియ అని అంటే, దట్స్ హౌ ద హోల్ సొసైటీ ఈజ్, రైట్? ఇప్పుడు ప్రపంచం పెళ్ళి ఎక్కడ లేదు, ప్రతి ఇంట్లో ఉంది కదా. అంత గొప్ప విషయం అయితే వై ఇస్ ద వరల్డ్ లైక్ దిస్? అంత గొప్ప విషయం అయితే ఏంటి ఈ కట్నాలు, బాధలు ఇవేంటి? అండ్ దెన్ ఆల్ సైకలాజికల్ ఇష్యూస్ అండ్ దెన్ సూయిసైడ్స్ అండ్ మర్డర్స్. అంత గొప్ప విషయం అయితే అది అన్నిటికీ సొల్యూషన్ అయి ఉండాలి కదా. వై ఇస్ ఇట్ నాట్? చాలా వరకు అంటే చాలామంది అంటూ ఉంటారు, గవర్నమెంట్ నుంచి సహాయం ఉంటే గనక ఇంకా మీలాంటి రైడర్స్ కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. లైక్ గవర్నమెంట్ మిమ్మల్ని పేపర్లో చూపించింది, లైక్ మీరు ఎంత రైడ్ చేశారో మీ ప్రతిభను బయటికి తీసుకొచ్చింది, కానీ మీకు సహాయం చేయాలి, ఇలాంటి రైడ్స్ ఇంకా కేటాయించండి, మేమంటూ కొంతమంది అమ్మాయిల రైడర్స్కి ఒక ప్రొవిడెన్సీ ఇస్తాము, ఒక మంచి ప్లేసెస్ ఇస్తాము అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా? ఐ నెవర్ ఆస్క్డ్. నేను ఎప్పుడు హెల్ప్ అడగలేదు. వాట్ ఎవర్ ఐ డిడ్, కంప్లీట్ రైడ్ ప్లాన్, మనీ, ఎవ్రీథింగ్ వాజ్ మై ఓన్. ఐ నెవర్ ఆస్క్డ్. బట్ ఎస్, అంటే నాకు పర్సనలీ ఐ వర్క్ హార్డ్, ఐ మేక్ మనీ అండ్ దెన్ ఐ స్పెండ్ ఇట్ ఆన్ దీస్ థింగ్స్. దట్స్ మై స్టోరీ. నా ఫ్యూచర్లో కూడా నాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద గవర్నమెంట్ వచ్చి ఐఎమ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్. నేను ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్. అండ్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్, ఇట్స్ జస్ట్ గ్రేస్. దట్స్ ఇట్. లైక్ बोलते हैं ना, ఏ పనికైనా but yeah, let me finish this. But then yes, there are many girls who want to do it, and there is a need for the government to actually come down, crack down. ఈ వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్, బేసిక్ రన్నింగ్ ఆఫ్ ద సొసైటీ, ఈ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ద గవర్నమెంట్ నీడ్స్ టు ఇంటర్ఫియర్ అండ్ యాక్చువల్లీ ప్రొవైడ్ గర్ల్స్, అమ్మాయిలకి అవెన్యూస్ ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ మీ. ఐ బ్రోక్ మై కండిషనింగ్ లాంగ్ బ్యాక్. అంటే యాక్చువల్ కండిషనింగ్లోకి నేను పడలేదు ఎప్పుడు. బట్ దెర్ ఆర్ మెనీ గర్ల్స్ హూ గో ఇన్ టు దట్ కండిషనింగ్ బికాస్ అలా పెంచుతారు కాబట్టి అందులో ఉంటారు. కానీ ఏదో ఒక రోజు దే విల్ బ్రేక్ ఇట్ ఇన్ ద హెడ్ అండ్ దే విల్ కమ్ అవుట్. ఓకే, అప్పుడు వాళ్ళకి తోడుగా ఉండే చాలా, నాట్ ఓన్లీ దిస్ రైడింగ్ అండ్ ఆల్, నాకు అన్నిటికంటే ముందు ఏమనిపిస్తుంది అంటే, దివ్య, మనకి లిటరేచర్ మారాలి అని అనిపిస్తుంది. వీ హ్యావ్ టు చేంజ్ లిటరేచర్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీథింగ్. నేను చిన్నప్పుడు when I used to read philosophy I started reading early. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవి కానీ ఎందులో అయినా మనము ఎగ్జాంపుల్స్ చూడాలంటే అన్ని మేల్ ఎగ్జాంపుల్స్. మగాడు ఎలాగా జీవితంలో పైకి రావాలని రాసి ఉంటుంది, కానీ మనిషి ఎలాగా పైకి రావాలి జీవితంలో, యూ హ్యావ్ టు చేంజ్ దట్. ఎందుకంటే అమ్మాయిలకి లేదు అవి. అమ్మాయిలు కూడా ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుందామని అంటే దెర్ ఈజ్ నో లిటరేచర్ ఫర్ గర్ల్స్. సో వన్ యూర్ 12 years old, 13 years old, ఇలా నువ్వు చుట్టూ తిరిగి చూస్తే హూ ఆర్ మై ఎగ్జాంపుల్స్ అంటే చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకంటే ముందు గొప్ప ఫీమేల్స్, గొప్ప విమెన్ లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి చరిత్రలో లేదు, అన్నీ తీసేశారు. సో మీరు చెప్పేది రైట్ అండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే చెప్పారో కానీ రైట్, కానీ సొసైటీ పరంగా తీసుకున్నట్టయితే, రియాలిటీ పరంగా తీసుకుందాం, ఉమెన్కి వాల్యూ ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నో, నాట్ అట్ ఆల్. అది వాట్ యూ సే, వాట్స్, సారీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ తెలుగు. ఇట్స్ అన్ ఐ వాష్. ఇట్ ఈస్ అన్ ఐ వాష్. ఈ విలువ ఇచ్చిన దానికంటే పెట్టిన డేంజర్ ఎక్కువ, షోల్డర్స్ మీద ఇచ్చిన బర్డెన్ ఎక్కువ, మనల్ని క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువ, యక్ష ప్రశ్నలు ఎక్కువ. విలువ అంటే, సి ద వరల్డ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ బ్యాడ్.
అట్ ద సేమ్ టైం అందరినీ కళ్ళు మూసుకొని నమ్మటానికి లేదు. There are very, very few, and women have to be very cautious. And it is a shame, if you ask me. ఇది సిగ్గుపడాల్సిన విషయం, గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. లేకపోతే ఒకరిని ఒక లైక్ ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ ఫింగర్స్ అండ్ ఆల్. ఇట్స్ అ షేమ్ దట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ విమెన్ హూ సే దిస్. గో ఆస్క్ మెన్. సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఇంత యాంగ్జైటీ, ఇంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు అంటే ఎందుకు? బేసిక్ it's a lot of trauma and it is there. So that's where we are as a society. ఒక మేల్కి ఇంత ప్రాబ్లం అని ఉంటే ఫీమేల్కి అది 100 times. అట్ ద సేమ్ టైం ఫిజికల్ డేంజర్ కూడా, మేల్కి ఫిజికల్ డేంజర్ లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా మ్యాన్ని వెళ్ళి అడగండి, నీకు రేప్ థ్రెట్, రేప్ ఫియర్ అంటే తెలుసా అని అంటే హీ విల్ హ్యావ్ నో ఐడియా. వాడికి అసలు ఐడియా కూడా ఉండదు. నిన్ను ఎవరైనా రేప్ చేస్తారనే భయం నీకు ఎప్పుడైనా ఉందా అంటే జీరో. కానీ అమ్మాయికి బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయో ఆ ప్రతి సెల్లో ఆ ఫియర్ ఉంటుంది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే జాగ్రత్త అని చెప్పే మదర్కి కూడా ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఒక్క వర్డ్లో కూడా ఆ ఫియర్ ఉంటుంది. అది బ్రేక్ చేయాలి. దాట్స్ అ బిగ్ జాబ్. సో అంటే ఫారిన్ కంట్రీస్లో మన కంట్రీ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఐమ్ సారీ, ఫారిన్ కంట్రీస్లో లైక్ అమ్మాయిలకంటూ ఒక సిస్టమ్స్ ఉంటాయి. లైక్ దే విల్ వేర్ వాట్ దే వాంట్ అండ్ సొసైటీలో కూడా వాళ్ళకి బయటకు వచ్చి మాట్లాడే అధికారం ఉంటుందని మనం చూడలేదు, బట్ వింటూ ఉంటాం. కొన్ని న్యూస్ పేపర్స్ త్రూ కావచ్చు, కొన్ని విషయాల్లోనే వాళ్ళకి థ్రెటనింగ్ ఎంతున్నా కూడా సిస్టమ్స్ అన్న పర్ఫెక్ట్గా ఉంటాయి. సిస్టమ్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అమ్మాయిలు. ఇది నిజమేనా? My experience with she teams was not great. I actually had to really fight hard and walk into the commissioner's office. ఒక రియల్ కేస్ విత్ కంప్లీట్ ఎవిడెన్స్. ఎస్ఐ సరిగ్గా వర్క్ చేయలేదు, అది కూడా షీ టీమ్స్. సో ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ వాక్ ఇన్ టు కమిషనర్ అండ్ క్వశ్చన్ ద కమిషనర్ టు గెట్ మై జాబ్ డన్. ఓకే, సో సిస్టమ్స్ అనేవి నిజంగా ఇండియాలో కూడా మనకి చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు దగ్గర when it comes to administration and everything. Politicians కూడా అందరూ బ్యాడ్ కాదు, అందరూ గుడ్ కాదు. ఓకే, బట్ ఇప్పుడున్న కండిషన్లో ఎవరెవరికైతే ధైర్యం ఉందో ఐ కెన్ ఓన్లీ అర్జ్ దెమ్, ఐ కెన్ ఓన్లీ ఆస్క్ దెమ్ టు ఫైట్ హార్డర్. మనకి చాలా లాస్ ఉన్నాయి. యాజ్ ఐ వాజ్ సేయింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ చాలా మంచిగా ఉన్నారు, మంచి లాస్ ఉన్నాయి, మంచి పీపుల్ ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. కానీ సిస్టమ్ ఈజ్ హెవియర్ దెన్ దెమ్. మంచిగా పనిచేసే వాళ్ళు 4 ఉంటే కరప్ట్ పీపుల్ 4000 ఉన్నారు. సో ఇట్ ఈస్ ఫర్ అస్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తుంది 8th క్లాస్లో 9th క్లాస్లో నుంచి అమ్మాయిలకి వాళ్ళ హక్కుల గురించి నేర్పించాలి. మీకు సోషల్ స్టడీస్లో ఒక పేపర్ పెట్టాలి వెర్ యూ టీచ్ గర్ల్స్ వాట్ ఆర్ యువర్ రైట్స్. నీతో ఎవరు ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడకూడదు. ఎందుకంటే అమ్మాయిలకి తెలియదు విషయం. ఇలా ఒక పర్టికులర్ మనిషి, ఒక అబ్బాయి నీతో ఇలా మాట్లాడకూడదు, నిన్ను హీ కాంట్ సే దిస్, ఇది హెరాస్మెంట్ అని, ఇది స్టాకింగ్ అని అమ్మాయిలకి తెలీదు. చాలా వరకు ఇంటికి వెళ్ళి ఒక్కళ్ళే కూర్చొని ఏరుస్తారు, లేకపోతే పంచాయతీలు పెడతారు. దే విల్ జస్ట్ కాల్ ద విమెన్ ఇన్ ద హౌస్ అండ్ సిట్ అండ్ క్రై విత్ దెమ్. వై ఆర్ యూ సిట్టింగ్ అండ్ క్రైయింగ్? వై డోంట్ యూ గో టు ద పోలీస్ స్టేషన్? ఎస్, ఐ కెన్ నాట్ గ్యారంటీ దట్ ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ, బట్ యూ స్టార్ట్ డూయింగ్ దట్. పెట్టండి, కేసులు పెట్టండి, ఫైట్ చేయండి. ఐ థింక్ ద ఫైట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. చాలామంది అంటూ ఉంటారు కదా ఫైట్ చేస్తారు అని చెప్పేసి. చాలామంది మన బట్టల్ని బట్టి కూడా లైక్ కొంతమంది ఎక్కడికి వెళ్ళాము, న్యాయం జరగలేదు, మా అమ్మాయి బట్టల గురించి మాట్లాడుతున్నారు, కామెంటరీ అంటే తప్పు కదా, బట్టలు వేసుకోవడమే తప్ప అంటే మీ దృష్టిలో ఏమంటారు? లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకొని వెళ్తుంది, తన ప్రధాన హక్కు అనుకోవచ్చు, లేకపోతే తన ఇష్టం, తన కంఫర్టబుల్గా ఏది ఉంటే క్లోత్ తను వేసుకుంటారు. ఇప్పుడు అబ్బాయిలు గోచి పెట్టుకొని వెళ్ళినా మనం అడగం కదా, లైక్ వాట్ దే ఆర్ వేరింగ్ అన్నది. సో దేర్ విష్, వాట్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ దే విల్ గో. బట్ కొంతమంది అంటే నాకు కిందని మీ ఇంటర్వ్యూ చేస్తానన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు అడిగింది ఏంటి అని అంటే, సో చాలామంది అమ్మాయిలు అంటూ ఉంటారు లైక్ వాట్ వి వేర్ అన్నది మన విష్ కదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. లైక్ అబ్బాయిలు కామెంటరీ చేస్తారు. కొన్ని అబ్బాయిలు కామెంటరీ చేసినప్పుడు లైక్ తల్లిదండ్రులకు చెప్పుకుందాం అన్నా, లైక్ బయటకు వెళ్ళి ఎవరికైనా చెప్పుకుందామన్నా దే విల్ సే లాట్ ఆఫ్ అంటే నువ్వు ఇలా వేసుకున్నావు కాబట్టి వాళ్ళు అన్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. వీటి మీద ఏమంటారు మరి? I think I told you before, right? What a girl wears. I mean, how is that even related? నాకు
నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే అది అసలు ఎలాగా రిలేటెడ్? నేను వచ్చి నిన్ను కొడితే నేను నిన్ను కొట్టింది కదా. ఇఫ్ ఐ కమ్ అండ్ స్లాప్ యూ, ఐ స్లాప్డ్ యూ. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్ వేరింగ్, విచ్ రిలీజన్ యు ఆర్, విచ్ జెండర్ యు ఆర్. ఓకే, డస్ నాట్ మ్యాటర్. ఆన్ దట్ ఏదైనా ఒక పర్టికులర్ మైనారిటీ ఉంటే జెండర్ బేస్డ్ వైలెన్స్, రేస్ బేస్డ్ వైలెన్స్ అది ఉంటుంది. ఓకే, క్లియర్గా ఒక పర్సన్ తప్పు చేశాడని తెలుస్తుంది. సో మీరు తప్పు చేసినోడిని అంటారా లేకపోతే విక్టిమ్ని అంటారా? విక్టిమ్ని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అది ఈజీ కాబట్టి. ఇట్స్ ఈజీ టు బ్లేమ్ ద గర్ల్. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ గర్ల్స్, వై ఇస్ ఇట్ ఈజీ టు బ్లేమ్ యూ? స్టార్ట్ questioning that. Why is it easy to blame you? Why are you breaking down and crying every time? అది నేను తప్పు అనట్లేదు. What I'm saying is ask yourself, why am I breaking down and crying? ఎవరైనా నన్ను కొడితే నా తప్పు అంటే నేను ఎందుకు ఊరుకుంటున్నా? You have to start asking yourself. Not asking like, in the situation of danger కాదు. On a daily basis, you have to start questioning yourself. So that is how you break the conditioning. Where you start questioning yourself. Why not? Why not me? Why am I thinking like this? నా డ్రెస్తో ఏం పని? నేను నగ్నంగా ఉన్నా కూడా I don't. Okay, you don't have a right. You don't have a right to come and say anything to me. Even if I'm like, sitting naked. Okay, but it is only my politeness. ఇది నా సభ్యత మాత్రమే కాబట్టి I dress in a particular way. You got no right. Okay, that's the end of story. అసలు అందులో డౌట్స్ లేవు. ఎందుకు అలాగా అని అంటారంటే పర్వర్షన్ మన సొసైటీలో చాలా అడుగడుగు ఉంది పర్వర్షన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దివ్య. ఇప్పుడు ఒక అమ్మాయి బికినీ వేసుకొని పిక్చర్ తీసుకుంది. ఫాదర్ తీసుకొని ఆ ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని చూడు నా కూతురు ఎంత హాట్గా ఉంది అని మాట్లాడతారా? ఎవరైనా అలా అంటే నార్మల్ పీపుల్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒక ఫాదర్ వాడే బరి తెగించాడు, వాడి కూతురుకుని చెప్పుకుంటున్నారు అని అంటారు. సో అలాంటిది ఒక మదర్ కొడుకు ఎవరైనా బాగా బాడీ బిల్డింగ్ చేస్తుంటే చూడు నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా బాడీ బిల్డింగ్ చేశాడు అని అందరూ చూపించుకుంటుంది కదా. ఇది నార్మలా కాదా? వై ఇస్ దట్ నార్మల్? వై ఇస్ దట్ ఓకే? ఎందుకు అది ఓకే? ఎందుకు ఈ మదర్ ఇలాగా ఆ కొడుకు షర్ట్లెస్ ఫొటోస్ అందరికి చూడు నా కొడుకు దిస్ దాట్ అని అందరికీ చూపించుకుంటారు, అసలు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తారు. వై ఇస్ దాట్ ఓకే? ఫస్ట్ సినారియో నాట్ ఓకే అయినప్పుడు సెకండ్ సినారియో ఎందుకు ఓకే? డూ యూ సీ వేర్ ఇట్ ఈస్ రాంగ్? lot of differences is there, lot of differentiation will be there. ఎందుకంటే మనం చూపించే విధానం, కళ్ళు నలుగురు ఒకటే ఫోటోని చూడలేవు, 4 రకాలుగా నలుగురు 4 ఫోటోలు చూస్తారంట. Not only that, if a guy does something, if a guy is completely enjoying himself, తన లైఫ్ కానీ, తన జాబ్ కానీ, తన ఎడ్యుకేషన్ కానీ, తన బాడీ కానీ, తన ఒక రకంగా రెడీ అయినా కానీ, వాడి షర్ట్ వేసుకున్నా, విప్పేసినా, జిమ్కి వెళ్ళినా, బాడీ క్రియేట్ చేసుకున్నా, ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నా, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చినా, లేకపోతే అమ్మాయిలు వాడికి ఇంటికి కాల్ చేస్తుంటే మా వాడు పెద్ద స్టడ్, చాలా అమ్మాయిలు ఫోన్ చేస్తున్నారని చెప్పుకుంటారు పేరెంట్స్. మదరే చెప్తుంది. ఇఫ్ ద సేమ్ థింగ్, ఇఫ్ అ గర్ల్ ఈజ్ లివింగ్ హర్ లైఫ్, తను బాగా చదువుకున్నా, బాగా మంచిగా వర్క్ చేస్తున్నా, ఇఫ్ షీ డస్ సంథింగ్ ఎక్సెప్షనల్ అండ్ ఎవ్రీథింగ్, ఇఫ్ షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్, ఇఫ్ షీ ఈజ్ మేకింగ్ అ బాడీ అండ్ ఆల్, ఇన్ జనరల్ అది అప్రిషియేట్ చెయ్యరు. గర్ల్ని ఒక కంప్లీట్ లైఫ్గా అప్రిషియేట్ చెయ్యరు. అదే ఒక మగాడిని అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీబడి ఈజ్ సెలబ్రేటింగ్. కొడుకు షర్ట్లెస్ పిక్చర్స్ మదర్ షేర్ చేయడం ఉంటాయి, నాకు అది వర్షన్ లాగా అనిపిస్తుంది. దట్స్ మై ఒపీనియన్. ఈజ్ అ యంగ్ బాయ్, యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. యు ఆర్ అ మదర్, యు ఆర్ నాట్ సపోజ్ టు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో వాట్ ఈజ్ రైట్ ఫర్ అ బాయ్ should be right for a girl, and what is right for a girl should be right for a boy. అది ఇట్స్ లైక్ 500 years later. లైక్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకోవాలి అని అంటే ఎవ్రీథింగ్ అంటే స్ట్రగుల్స్తోనే కూడుంటుంది ఉమెన్ లైఫ్ అన్నది నేను బిలీవ్ చేశాను. మీ ఇంటర్వ్యూ తర్వాత లైక్ హౌ షుడ్ ఫేస్ అంటే హౌ షుడ్ బి స్ట్రాంగ్, హౌ షుడ్ బి
మెయింటైన్ యాటిట్యూడ్, గర్ల్స్కి కూడా యాటిట్యూడ్ ఉంటుంది, బాయ్స్కే కాదు. హౌ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ యాటిట్యూడ్స్ అండ్ వీ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ అవర్ సెల్స్ అన్నది కూడా నేను నేర్చుకున్నాను ఇంటర్వ్యూలో. అండ్ నాకు చాలా చక్కగా అనిపించింది మీ ఆన్సరింగ్ కూడా. లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ హ్యాపెన్ హియర్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అండ్ మీకు ఎలా అనిపించింది, లైక్ యాజ్ యూజువల్ క్వశ్చనరీ వేలో యాంకర్గా అడగాలి కాబట్టి. Divya, it's a great relief for me that I'm talking to a female who is asking me real questions about real issues. I hope, naku basically, like, if somebody is listening to me, my focus is towards younger generation, like somebody who's lesser than 25. ఎందుకంటే మన ఫ్యూచర్ హోప్ వాళ్ళే కదా. సో ఐ హోప్ మనం ఇద్దరం మాట్లాడుకుంది, మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్, ఐఎమ్ హోపింగ్ దట్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఐఎమ్ హోపింగ్ దట్ హూ ఎవర్ ఈస్ వాచింగ్, ఎస్పెషలీ పీపుల్ హు ఆర్ లెస్ దెన్ 25, వాళ్ళకి నేర్చుకోవటానికి వాళ్ళ టైంకి విలువనిచ్చానని ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ ఇఫ్ దే లైక్ ఇట్. వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళకి పనికొస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. పిలవగానే వచ్చి ఒక చక్కటి ఇంటర్వ్యూని ఇచ్చారు. నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలనే కాదు ఒక రైడర్గా. అండ్ కిరణ్ గారు అంటే షీ విల్ మోటివేట్ సమ్ పీపుల్ అని కూడా చెప్పారు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది అమ్మాయిలు ఎవరైతే ధైర్యంగా ముందుకు రావాలనుకుంటారో దే విల్ బీ, అంటే నాలాగే ఇంకొక అమ్మాయి ఉంది, నేను వస్తే తప్పలేదు, నేను సెకండ్ ఉమెన్ అవుతాను అని తను కూడా ధైర్యంగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూ I will invite her for lunch and I'll cook from by my hand for her, whoever is a second girl. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆలా మీడియాలో ఈ ఇంటర్వ్యూని మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉమెన్ ట్రావెలర్ అంటే, ఒక ఉమెన్ రైడర్ అంటే చాలామంది ఎలా చూస్తారో మన అందరికీ తెలిసిందే. అవన్నీ ఫేస్ చేసుకుంటూ తన లైఫ్ని చాలా బాగా లీడ్ చేస్తున్నారు. తనకంటూ ఒక జాబ్ ఉన్నా కూడా ట్రావెలింగ్ ఒక మంచి ప్యాషన్గా పెట్టుకొని తను నేను చేయలేను అని అనుకున్న చేసి చూపిస్తున్నారు ఒక ఉమెన్గా. సో తనని ఎప్పుడు సపోర్ట్ చేద్దాం, అలాగే ఇలాంటి ఉమెన్స్ అందరినీ సపోర్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.